కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ పంచాయతీ ప్రశాంత్ నగర్ లో కాకర్లముడి రాజేష్ అనే మహేష్ బాబు వీరాభిమానున్నాడు. ఇతడికి భార్య సుజాత, ముగ్గురు కుమారులు. అయితే రాజేష్ కు మహేష్ బాబు అంటే ఎంత పిచ్చంటే చిన్నతనం నుంచే ఆటో రిక్షా నడుపుకునే రాజేష్ మొదట మహేష్ బాబు తండ్రి కృష్ణ అభిమాని. ఆ అభిమానంతో తాను రిక్షా తొక్కితే వచ్చే డబ్బుల్లో సగం కృష్ణ సినిమాలకే ఖర్చు పెట్టేవాడు. ఒక్కో సినిమా కనీసం 10 సార్లైనా చూసేవాడు. అలా రాజేష్ పెళ్లయ్యాక మహేష్ బాబు సినిమాలు చూడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు వీరాభిమానం అయ్యాడు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా విడుదలైన నెలలో రాజేష్ కు పెద్ద కుమారుడు పుట్టాడు. అప్పుడు అతడి పేరు అర్జున్ అని పెట్టాడు. అదేంటి సినిమా పేరు పెడుతున్నావని భార్య అడిగితే అంతే అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కూడా అర్జున్ పేరు బాగానే ఉందిలే అన్నారు. అయితే కొద్ది రోజులకు రాజేష్, సుజాత దంపతులకు రెండో కుమారుడు పుట్టాడు. అప్పుడు మహేష్ బాబు నటించిన అతిథి సినిమా విడుదలైంది. అంతే, మరో మాట లేకుండా రెండో కొడుకు పేరు కూడా అతిథి అని పెట్టాడు. అప్పుడు కూడా గ్రామస్తులు, బంధువులు ఏంట్రా సినిమా పేర్లు పెడతావు, రేపు ఆ పిల్లలు పెద్దయితే నిన్ను తిట్టుకుంటారన్నా రాజేష్ అస్సలు ఒప్పుకోలేదు. అతిథి అని పేరు పెట్టేశాడు. తర్వాత మూడోసారి కూడా రాజేష్ కు కొడుకే పుట్టాడు. అప్పుడు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా రిలీజ్ అయింది. ఊరు వాడ అంతా ఒరే రాజేష్, మీ చిన్నవాడికి ఆగడు అని పేరైతే పెట్టవుగా అంటూనే ఉన్నారు. అంతలోనే రాజేష్ మూడో కొడుకు పేరు ఆగడు అని పెట్టేశాడు. ఇద్దరు కొడుకుల పేర్లు పెట్టినప్పుడు ఏమి అనని భార్య ఈసారి మాత్రం విభేదించింది. మరీ ఆగడు అని పెడితే తోటి కుర్రాళ్ళు ఎగతాలు చేస్తారు, వద్దు అన్నది. కానీ రాజేష్ వినలేదు. చివరికి ఆధార్ కార్డు నమోదు కేంద్రం వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా లెక్క చేయలేదు. కాకర్లమూడి ఆగడు సన్ ఆఫ్ రాజేష్ పేరు మీద ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకునే ఇంటికొచ్చాడు. అయితే ఇంతటి వీరాభిమాని ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి రోజులు లెక్కిస్తున్నాడు. అసలే నిరుపేద కుటుంబం కావడంతో పెద్ద కొడుకు అర్జున్ చెప్పుల షాప్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను చనిపోయేలోపు మహేష్ బాబుని చూడాలనుంది, కనీసం మాట్లాడినా నా జన్మ ధన్యమవుతుందంటున్న రాజేష్ పరిస్థితి తెలుసుకున్న సుమన్ టీవీ రాజేష్ పై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అయితే అది చూసిన మహేష్ బాబు తన టీం ను ఆ గ్రామానికి పంపించి అతిథి ఆగడులను చిల్డ్రన్స్ పబ్లిక్ స్కూల్ మోపిదేవిలో చేర్పించి వారికి కావలసిన స్కూల్ ఫీజులు, యూనిఫామ్ ఖర్చులకు డబ్బులు సమకూర్చారు. ప్రతి సంవత్సరం వాళ్ళ చదువులకు తామే సమకూర్చుతామని చెప్పినట్టు స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. మొట్టమొదటి నాకు అశోక్ గారని పెద్దప్రోలు అయింది. మంచి స్నేహితుడు, వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుతున్నారు. ఇలాంటి విషయాలు మొత్తం చెప్పారు. అతిథి ఆగుడు అని ఇప్పుడు ఉన్నారండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చదివించాలండి, మీ చేతి కింద ఉండాలి అని అన్నారు. నేను వెంటనే స్పందించి ఏంటని చెప్పి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు నాకు మంచి రెస్పాన్స్ రెస్పాండ్ ఇచ్చారు. వెంటనే నేను అశోక్ గారికి చెప్పి చేద్దామండి ఇట్లాగో అని అడిగితే ఆయన పలానా మే 31న హీరో కృష్ణ గారి ఉన్నదండి, దానికి మీరు అమౌంట్ వేసిస్తే మీ దీంట్లో వేసిస్తే మనం ఆన్లైన్ చేద్దాము అని ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారు. నేనేమో దానికి ఇయర్కి సరిపడా బుక్స్, డ్రెస్, కొటేషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే 31st ఆ రోజు ఈవినింగే ఫంక్షన్ ఏదో జరిగిందండి, మీరు రావాలంటే నాకు కుదరదండి, అడ్మిషన్లు ఉన్నాయండి. వాళ్ళు తాలూకా వాళ్ళు వచ్చి నాకు వెంటనే నా అకౌంట్ కి చిల్డ్రన్స్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ చిల్డ్రన్స్ పబ్లిక్ స్కూల్ మోపిదేవి అనే అకౌంట్ కి 70,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. దానిలో వాళ్ళకి సంబంధించిన ఇయర్ కి సంబంధించిన మొత్తం దాంట్లో సరిపోతాయండి. అయితే ఈ విషయాన్ని మహేష్ బాబు టీం సీక్రెట్ గా ఉంచారు. అయితే చావు బతుకుల్లో ఉన్న రాజేష్ తో మహేష్ బాబు ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు రాజేష్ గురించి తెలిసిన వాళ్లంతా. మనము కోరుకుందాం త్వరలోనే మహేష్ బాబు రాజేష్ తో మాట్లాడాలని, రాజేష్ తిరిగి కోలుకోవాలని. ఏదేమైనా అభిమాని ఆపదలో ఉంటే ఆదుకున్న మహేష్ బాబు గ్రేటే కదా.